నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సాయిరాం టౌన్షిప్ యాజమాన్యం తమ సమీపంలో ఉన్న పొలాలకు రైతులను గోడాలో నిర్మించడం అన్యాయమని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు రైతులతో కలిసి ఆ పొలాలను పరిశీలించిన ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ సాయిరాం టౌన్షిప్ యాజమాన్యానికి రైతులకు దారి వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉందని, అది తేలకుండానే యాజమాన్యం పూర్తిగా దారిని మూసివేయడం మంచి పద్ధతి కాదని వారు టౌన్షిప్ యాజమాన్యానికి తెలియజేశారు. తక్షణమే పొలాల్లోకి వెళ్లడానికి దారిని ఇవ్వని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వారు హెచ్చరించారు. నా పేరు పెమసాని శివయ్య. మాకు పాడ పక్క సాయిరాం టౌన్షిప్ వాళ్ళు ఇన్సూరెన్సారు పొలానికి రాకుండా 3 పక్కల గోడ కట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పెట్టండి మేము పోకుండా బంధించండు, ఇటు తూర్పు పక్క బంధించండు అడ్డు రోడ్డు అని పార్ట్నర్లు వాళ్ళు నలుగురు బిగించారు. మేము ఎటు పావతి కాకుండా రావతి కాకుండా చేసిండు. అది మేము ఎటు పావతి కాట్లా ఎటు రావతి కాట్లా బంధించండు. నా పేరు కోటేశ్వరరావు. పెమసాని శివయ్య అనే వారికి 1 ఎకరం పొలం ఉంది. దీనికి సంబంధించి రాకపోకలన్నీ కూడా సాయిరాం టౌన్షిప్ నుంచి రావాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ సాయిరాం టౌన్షిప్ యజమానులు వీళ్ళని, ఈ రైతుల్ని భూమిలోకి రానియకుండా వెంచర్ చుట్టూ గోడ నిర్మించుకొని ఈ వచ్చే దారిని కూడా అడ్డుగా గోడ నిర్మించి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. దీని మీద గతంలో గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారిని కూడా ఈ రైతులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. సాయిరాం టౌన్షిప్ నర్సరావుపేట ఎలాంటి అనుమతి లేనటువంటి ఇన్సర్ ఇది. ఇలాంటి ఇన్సర్లు పట్టణంలో చాలా ఉన్నాయి. అసలు పర్మిషన్ లేదు, గోడలు పెడుతున్నారు. పక్కన ఉన్నటువంటి పొలాలు రైతులకి దారులు లేకుండా చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా జరిగే వ్యాపారాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ముందుగా. అలాగే రైతులకి దారులు లేకుండా దారులు మూసేసి బలవంతంగా అమ్మాలి, లేకపోతే నడవడం అనేటువంటి విధానం అనేటువంటిది మంచిది కాదు. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, అంతా ప్రభుత్వ సిబ్బంది అంతా టౌన్లోనే ఉంటారు. కానీ ఈ రకంగా ఇలాంటి దౌర్జన్యాలు ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గోడలు మొత్తం కూడా తొలగించి ఈ అనఫీషియల్ ఎంచర్లో ఉన్న రాళ్లు తీసేసి పక్కన ఉన్నటువంటి రైతులకి రహదారి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.